హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ అనమాట. ముందుగా మనం 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. వాటర్లో కొంచెం ఉప్పు, పసుపు అలాగే నిమ్మరసం వేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. చికెన్ అంతా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టేసుకొని అందులో ఈ చికెన్ అంతా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ అంతా వేసేసుకొని ఉప్పు, పసుపు వేసేసి మూత పెడుతూ మగ్గించుకోవాలన్నమాట. అలా చేస్తే మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి కదా, అలా మంచిగా కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఈ చికెన్ కర్రీలో నేను కొంచెం సపరేట్ చేసేసానమాట చికెన్ పులుసు కోసం. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పులుసు రెసిపీ ఉంది, ఒకసారి కావాలనుకునే వాళ్ళు చెక్ చేసేసుకోండి. తర్వాత ఈ చికెన్ ఫ్రైలో ఉన్న వాటర్ అంతా బయటకు రావాలని చెప్తున్నాను. ఈ వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోవాలన్నమాట మనకి. అలా వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోవాలి. తర్వాత మసాలా కోసం కొంచెం అల్లము, తెల్లవాయి, ఆనియన్ అలాగే చెక్క, కొంచెం లవంగం తీసుకున్నాను. అంతే అవన్నీ మంచిగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వీడియో బిట్లో చికెన్లోని వాటర్ అంతా కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. కొంచెం మూత పెట్టేసి ఒక 2 minutes అలా ఫ్రై చేయాలి. అప్పుడు అల్లం స్మెల్ పోతుంది కదా, అల్లం పచ్చి వాసన స్మెల్ పోతుంది. తర్వాత అది కూడా మంచిగా కలిపేసేసుకొని ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇందులో నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేశాను. మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మిరియాల పౌడర్ కొంచెం ముందుగా మిరియాలని మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకుంటే మనకు బాగా మంచిగా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. మిరియాలు బాగా మంచిగా ఫ్రై చేసేసుకొని అవి కూడా ఆ పౌడర్ కూడా ఇందులో నేను యాడ్ చేసేసాను. కొంచెం కారం కూడా యాడ్ చేసేసి మంచిగా మూత పెట్టేసి ఫ్రై చేసేసుకుంటాను అనమాట. ఇందులో నేను ఆల్రెడీ మనం వచ్చిన వాటర్తో చికెన్ అంతా కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది అనమాట. కానీ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసాను. ఇంకేమన్నా ఉంటే చికెన్ని బాగా బాయిల్ చేసి తినాలి కదా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసేసాను అనమాట. ఆ వాటర్ కూడా అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆయిల్ వచ్చేస్తుంది. ఇక్కడ నేనేమి ఎక్స్ట్రాగా కూడా ఆయిల్ యూజ్ చేయలేదు. ఆ చికెన్లో ఉన్న ఆయిలే నాకు సరిపోయిందనమాట. తర్వాత నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసేసాను. ఇలా ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. కరివేపాకు అదే చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, కరివేపాకు ఇస్తుంది కదా మంచి ఫ్లేవర్ని. అలా చికెన్లో ఈ కరివేపాకు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అంతా బాగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలపకపోతే అడుగంటేస్తుంది కదా, అందుకే జాగ్రత్తగా మంచిగా కలుపుతూ మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పెప్పర్ పౌడర్ వేసినా కూడా ఒక 10 minutes దాకా మంచిగా ఫ్రై చేయాలన్నమాట.
ఇక్కడ వీడియో బిట్లో చూపిస్తున్నాం కదా, మంచిగా చికెన్ అంతా ఫ్రై అయిపోవాలన్నమాట. చికెన్ వచ్చి అంత ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని 2 గ్రీన్ చిల్లీస్ ఏమో తీసేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. ఫ్లేవర్ కోసం చికెన్ ఫ్రైలో గ్రీన్ చిల్లీస్ చాలా మంచి టేస్ట్ ఇస్తాయి అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఈ స్టేజ్లో నేను కొంచెం పిల్లలకి తీసేసాను, వాళ్ళకు కూడా తీసేసి నేను మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసేసాను అనమాట. కారం యాడ్ చేసేసి మంచిగా కలపాలి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి తక్కువ ఏదో అనిపిస్తే వేసేసాను అనమాట. తర్వాత నేను ఇందులో కొంచెం గరం మసాలా అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. పిల్లలకి అవన్నీ ఏం అవసరం లేదు కదా, అప్పుడే మసాలాస్ ఎక్కువ ఏం వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళకి సపరేట్ చేసేసాను అనమాట. వాళ్ళకి తీసేసిన తర్వాత నేను చికెన్ ఫ్రై మసాలా అదే చికెన్ మసాలా గరం మసాలా యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉప్పు చెక్ చేసేసుకోవాలి. ఉప్పు అంతా చెక్ చేసేసుకొని మనమంతా సెట్ అయిందంటే ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. పీస్ అనేది మనకి కొంచెం సాఫ్ట్గా నుంచి అలా నేను వీడియో పిట్లో చూపిస్తున్నాను కదా, అలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మొత్తం అందులో ఉన్న ఆయిల్ అంతా మనకి పైకి రిలీజ్ అయితే మన కర్రీ రెడీ అయినట్టు. అంతే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చికెన్ ఫ్రైని ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఈ చికెన్ ఫ్రై రెసిపీ ఎందులో అయినా బాగుంటుంది అనమాట. వైట్ రైస్, దోశ, సంగట్లకి కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేము ఆ రోజు అయితే చికెన్ ఫ్రై అలాగే వైట్ రైస్ తిన్నామన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో చికెన్ ఫ్రై రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మ్యూజిక్ యాడ్ చేస్తాను.